నేపాల్ రాజధాని కాఠ్మండ్ నిరసనలతో అట్టొడికిపోతోంది. యువత చేపట్టిన ఆందోళనలన్నీ హింసాత్మకంగా మారిపోయాయి. సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తేయాలని, అవినీతిని అంతం చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చిన యువత మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ ఘటనలో 19 మంది నిరసనకారులు చనిపోయారు. నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి తన పదవికి రాజీనామా కూడా చేశారు. యువత ఆందోళనలతో ప్రభుత్వం దిగొచ్చి యాప్లపై నిషేధాన్ని ఎత్తేసింది. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. నిప్పుల కుంపటిలా ఉంది నేపాల్. నిన్నటి ఆందోళనల్లో 19 మంది మృతి చెందారు కాఠ్మండ్లో. ఇవాళ కూడా అదే ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిస్తున్నారు ఆందోళనకారులు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఫేస్బుక్, వాట్సాప్ సేవలు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. నిన్నటి హింసపై దర్యాప్తుకు కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. స్వార్థ శక్తుల జోక్యం వల్లే ఈ హింసాత్మక ఘటనలు అన్నారు నేపాల్ ప్రధాని ఓలీ. సోషల్ మీడియాకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు అన్నారు ఆయన. ఇందుకోసం ప్రదర్శనలక్కర్లేదన్నారు ఓలీ.